అన్నీ సరిగ్గా ఉంటే ఏమీ పట్టించుకునే అవసరం ఉండదు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు భారత క్రికెట్ టీం ఆటగాళ్లకు ఇదే అనుభవం ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టీమిండియా జట్టు ప్రదర్శన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెస్ట్ ఫైనల్ కోసం గెలిచి తీరాల్సిన మ్యాచుల్లో భారత్ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇటు సొంత గడ్డపై అటు విదేశీ గడ్డపై టీమిండియా ఘోర పరాజయాలని చవిచూసింది. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణమైన పరాభవం ఎదురైంది. స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనతో ఇటు ఫ్యాన్స్తో పాటు అటు మాజీ క్రికెటర్లు, బీసీసీఐ బోర్డు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ ప్లేయర్లతో పాటు ప్రధాన కోచ్ గంభీర్పై కఠిన చర్యలకు బీసీసీఐ ఉపక్రమించినట్లు సమాచారం అందుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్కు గురైన టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన 5 టెస్టుల సిరీస్ను 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయనే ఉద్దేశంతో బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్టార్ హోదాలో ఉన్న క్రికెటర్లకు గతంలో ఇచ్చిన కొన్ని వెసులుబాట్లు రద్దు చేసే దిశగా బీసీసీఐ చర్యలు తీసుకోనున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో వారిపై కఠిన చర్యలకు బీసీసీఐ ఉపక్రమించినట్లు సమాచారం. ఇక నుంచి తాము తీసుకెళ్లే లగేజీ 150 కేజీలకు మించి ఉంటే దానికి ఛార్జీలను ప్లేయర్లు చెల్లించాలట. అలానే 2019 నుంచి టీమిండియా సీనియర్ ప్లేయర్ ఫారిన్ టూర్లకు వెళ్లినప్పుడు వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లేలా బీసీసీఐ అనుమతి కల్పించింది. కానీ అది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతోందని బీసీసీఐ భావిస్తోందట. అందుకే ఇకపై విదేశీ పర్యటనలకు భార్యతో పాటు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వరట. ఒకవేళ ఆటగాళ్లు 45 రోజుల విదేశీ పర్యటనకు వెళితే అందులో కేవలం 2 వారాల పాటే ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు ఉండేందుకు అనుమతిస్తారని రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా కోచ్ గంభీర్కు సైతం పలు విషయాల్లో స్వేచ్ఛను తగ్గించే విషయంపై మీటింగ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్గా పదవి చేపట్టినప్పటి నుంచి గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను బీసీసీఐ కల్పించింది. జట్టు ఎంపిక, సహాయక కోచ్ల ఎంపికను గంభీర్ ఇష్టానికే వదిలేసింది. అయితే గంభీర్ మాత్రం ఫలితాలను ఆశించిన స్థాయిలో సాధించలేకపోయాడు. దీంతో కొన్ని స్వేచ్ఛలకు బీసీసీఐ కత్తెర వేయబోతోందట. ఇప్పటివరకు గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా మ్యాచ్లకు హాజరైనప్పుడు అతడికి టీమిండియా బస చేసే హోటల్లోనే ఉండేలా వెసులుబాటు కల్పించేవారు. కానీ ఇక నుంచి అలాంటివి ఉండవని కథనాలు వస్తున్నాయి. అలానే స్టేడియంలోని వీఐపీ బాక్స్లో కూర్చునే అవకాశం కూడా ఉండదట. సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని 3 ఏళ్లకు కుదిస్తున్నారని తెలిసిందే. ప్రదర్శన ఆధారంగానే మళ్లీ వారికి అవకాశం ఇస్తారట. ఏది ఏమైనా జట్టు వరుస ఓటములతో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నాయని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.